ఒకసారి కెమెరాలో చెప్పారు నీ గురించి. వీడు నా కొడుకు బాబు. 3 వారాల నుంచి కనపడడం లేదు. బాబు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఊర్లో అమ్మేది బెల్లం కాదు, కార్డ్స్. కొన్నేళ్ల క్రితం తన పాలేశ్వరు గారు తన సొంత కొడుకు సమీందర్ గారికి తన ఆస్తులు, బంగారం, బంజరు భూములు ఇచ్చి ఉంపుడు గతుకు పుట్టిన ఈ వసుధకి ఊరవతల పోడు భూములు ఇచ్చారు. ఎందుకు పనికి రాదనుకున్న పోడు భూముల్లో వసుధకి ఏ గ్రేట్ కార్డ్స్ రాయి దొరికింది. ఇది తెలుసుకున్న తన పాలేశ్వరు గారిని తండ్రిని కూడా చూడకుండా చంపేసింది. అప్పటి నుంచి తను ఎవరికీ తెలియకుండా కార్డ్స్ని బెల్లం దిబ్బల్లో ప్యాక్ చేసి అక్రమంగా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఊర్లో కనపడకుండా పోయిన వాళ్ళంతా ఆ వసుధ గురించి నిజం తెలుసుకున్న వాళ్ళే. ఆ సర్పంచ్ వసుధ అదో క్రూరమైన పిశాచి. వాళ్ళందరినీ ఈ బేస్మెంట్లో పడేసి యాసిడ్ పోస్ట్ చంపేసింది. అదే 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 వస్తుంది, దాక్కోండి. తా నన్ను చంపిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నావు కదా. నీ గురించి, నీ వ్యాపారం గురించి, నీ అరాచకాల గురించి ఎవరికి తెలియదు అనుకోకు. ఏదో రోజు ఓ 4 వస్తారు నేను వెతుక్కుంటూ. అలా వెతుకుంటూ చాలామంది వచ్చారు, మీ నాన్నతో సహా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మొన్ననే ఎక్కడో చదివాను, నీకు తెలియాలి. వాట్ యు సీక్ ఈజ్ సీకింగ్ యూ. జాన్, ఏంటిది? బోన్స్ మిగిలాయి. బోన్స్, యాషెస్ ఏవి మిగలకూడదు. ప్రూఫ్ అనేదే ఉండకూడదు. మొత్తం అన్నీ సర్దేయండి. డబ్బుల్లో గిబ్బుల్లేవు. ఈ ఊర్లో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎక్కడికి బయలుదేరారు? ఒక 2 days, ఒక 2 రోజులు ఇంటికి వెళ్ళేసి వద్దామని. వసుదమ్మ రమ్మంది. పదండి. 2 వీధులు దాటడానికి కారు ఎందుకు? నడవండి. వెళ్ళండి. ముసుగేసుకున్నావేంటి? అద్దంగాడు అస్థిపంజరం అయిన వేళ రానే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటి వరకు తమరే చూశారు. ముందు ముందు మీ స్నేహితులు కూడా వారి వారి అస్థిపంజరాల్ని చూడనున్నారు. పుట్టానం చావు ప్రయాణం దబ్బడిపోయాను జీవితం. ఆడపిశాచం లేదు ప్రశాంతం మట్టైపోయాను జాతకం.
అప్పుడే ఏమైందిరా అప్పల కొట్ట, ముందు ముందు తిని బోటకి దండ. అపాయం నాశనం దుంప నాశనం. నువ్వు వెనకల లేవురా వెంకటేశు, స్టార్ట్ అయిపోయాయి నీకు బేటేసు. మన ఫ్యూచర్ అంటే అర్థమైపోయింది రోయ్. ఏ పొయ్యిలో నా వంకాయ, గుల్లో కొట్టే టెంకాయ, లైఫ్ అయిపోయే లారీ కింద నిమ్మకాయ. ఊరి తాడులే బతకడమే ఇక చాలా చాలా కష్టములే. నువ్వు చెరుకు ముక్క రోయ్, అయిపోతావు పిపి రోయ్, ఆఖరి సారి అదే ఉన్ని మొక్క రోకే దొరికాములే. ఇక మనలో ఒక రక్తపు చుక్క మిగలదులే. ఊహాతీతం మన గ్రహచారం, నిప్పుల గుండం స్వాగతం. జీవిత సారం మన్ను మసానం, ఎవరికి ఎవ్వరు శాశ్వతం. ఆడపిచాచం కూడు పుట్టానం చావు ప్రయాణం, దెబ్బడిపోయాను జీవితం. ఆడపిశాచం లేదు ప్రశాంతం, మట్టైపోయాను జాతకం. ఫీజులు కొట్టేయచ్చు, హెల్మెట్లు రాలిపోవచ్చు, బల్బులు మాడిపోవచ్చు, చివరికి రెస్ట్ ఇన్ పీస్. కూర్చోండి. సిట్ డౌన్. తినండి. డాక్యుమెంటరీ ఎలా నడుస్తోంది వేదాంతరామ్? మీరు చెప్పండి బబ్లు కుమార్, ఎలా నడుస్తోంది? కంగారు పడకండి. ఐ నో అబౌట్ యు ఆల్. మీరు మా గురించి ఎలా తెలుసుకున్నారో మేము మీ గురించి అలాగే తెలుసుకున్నాం. వేదాంతరామ్ చాలా ఇన్స్టింక్టివ్, సడన్ డెసిషన్స్ తీసుకుంటుంటారే. బబ్లు కుమార్ పాపం మీ ఫ్యామిలీని ఎప్పుడు చూస్తారా అని ఎదురు చూస్తున్నారు. జాక్ తినండి. లక్ష్మణ్ ఎంత భయమో మీకు, కానీ యూ హ్యావ్ అ వెరీ గుడ్ కెమెరా. అయ్యా అసలు ప్రాజెక్ట్కి నాకు ఏ సంబంధం లేదు మ్యామ్, ఏదో డాక్యుమెంటరీ అంటే వచ్చాను. యాక్చువల్గా మా పాత నేమ్స్ అన్ని తీసేసి స్క్రీన్ నేమ్తో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దామని. ఐ అండర్స్టాండ్, ఐ టోటలీ అండర్స్టాండ్. నాకు కూడా డాక్యుమెంటరీస్ అంటే చాలా ఇష్టం. మొన్ననే ఏదో డాక్యుమెంటరీ చూశాను. అదేంటది? బ్యూటిఫుల్ లోటస్. బ్యూటిఫుల్ లోటస్. అందులో లోటస్ని ఎంత ప్యూర్గా ఎంత బ్యూటిఫుల్గా చూపించారో మీరు కూడా మా ధనపాలిని అంతే బ్యూటిఫుల్గా చూపించాలి. కానీ మా బెల్లం ఫ్యాక్టరీని మాత్రం షూట్ చేయొద్దే. చెప్పాను కదా, ప్రత్యేకత.